లవ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాము. భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? దీని యొక్క ఆన్సర్ శ్రీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రథమ పౌరుడు ఎవరు? ఇది అందరికీ తెలిసిందే. భారతదేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ 1928లో ఏ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు? దీని యొక్క ఆన్సర్ షెడ్యూల్ తెగలు. నోట్ చేసుకోండి, అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకుండా మీరు డేట్ వేసుకుని నోట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిడబ్ల్యూడి చట్టం 1935 దేనికి సంబంధించింది? దీని యొక్క ఆన్సర్ బుద్ధిమాన్యం లేక మానసిక వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త విద్యా చట్టం 2020ని తయారు చేసిన వారు ఎవరు? దీని యొక్క ఆన్సర్ కస్తూరి రంజన్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త విద్యా చట్టం 2020కి చైర్మన్ ఎవరు? దీనికి కూడా కస్తూరి రంజన్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? దీని యొక్క ఆన్సర్ 1968లో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి జాతీయ విద్యా విధానం కమిటీ. దీని యొక్క ఆన్సర్ కొఠారి కమిషన్. వీటిలోనే కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మొట్టమొదటి జాతీయ విద్యా విధానం అని ఉంది, అక్కడేమో కొత్త విద్యా చట్టం. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్వివాహము ఏ తెగల యొక్క సమూహము వివాహము? అంటే ఇది గిరిజనులకు సంబంధించింది, గిరిజనులు. దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సుప్రీం చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎవరు? దీని యొక్క ఆన్సర్, ఇది కూడా అందరికీ తెలిసిందే, భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ బాలికా దశకు మరో పేరు? దీన్ని అన్వేషణ దశ. పూర్వ బాలికా దశకు మరొక పేరు అన్వేషణ దశ. తలాక్ అనగానేమి? ఇది కూడా అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి చూడండి. ముస్లిం భర్త తన భార్యకు విడాకులు ఏకపక్షంగా ప్రకటించే అధికారం కలిగి ఉండడాన్ని తలాక్ అంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రథమ మహిళ ఎవరు? భారత రాష్ట్రపతి భార్య శ్రీమతి సవిత్ కోవింద్ గారు భారత ప్రథమ మహిళ. నెక్స్ట్ క్వశ్చన్, గాంధర్వ వివాహం అనగానేమి? గాంధర్వ వివాహం అనగానేమి? వధూవరులిద్దరూ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా వివాహం చేసుకోవడాన్ని గాంధర్వ వివాహం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీపీఎస్సీ అనగా? ఇది కూడా అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏపీపీఎస్సీ అనగా. టీపీపీఎస్సీ అనగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నమాట. ఆంధ్ర అక్కడ, ఇక్కడ తెలంగాణ అంతే. యూపీఎస్సీ అనగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం ఎక్కడ జరిగింది? దాని యొక్క ఆన్సర్ మెక్సికోలో మొట్టమొదటి మహిళా సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం ఎప్పుడు జరిగింది?
ఇది 1975లో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా అధికారి శబ్దంగా ప్రకటించిన కాలం 1975 1985 మధ్యకాలాన్ని మహిళా అధికారి శబ్దంగా ప్రకటించిన కాలం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.